కార్తీక పురాణము 4వ అధ్యాయం దీపారాధన మహిమ. ఈ విధంగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందిద్దురని చెప్పుచుండగా, జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు విలిన కొలది తనివి తీరకున్నవి. కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా, వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి. జనక, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అందు అతి ముఖ్యము. దీని వలన మిగిలిన ఫలము పొందవచ్చును. శివకేశవుల ప్రీత్యర్థము శివాలయము గాని విష్ణాలయము గాని దీపారాధన చేయవచ్చును. సూర్యాస్తమయం ముందు గాని దీపం ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందుదురు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో గాని, కొబ్బరి నూనెతో గాని, అవిసె నూనెతో గాని, విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో గాని దీపము వెలిగించి ఉంచవలను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగిలిన పుణ్యాత్ములకును. భక్తి పరులుగాను ఒకటే గాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందుకొక కథ కలదు వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్ఠతో తపమాచరించుచూచుండగా అచ్చటకు పిప్పలాదుడను మునిపుంగోడు వచ్చి, పాంచాల రాజా, నీవెందులకింత తపమాచరించుచున్నావు? నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా, ఋషి పుంగవునకు అష్టైశ్వర్యములు, రాజ్యము, సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను. అంతా మునిపుంగవుడు పోయి కార్తీక మాసమున శివసన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరును అని చెప్పి వెడలిపోయాను. వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడిలి పుత్ర ప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము 4 రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెల దినములు అటులు చేసెను. తత్పుణ్య కార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి క్రమముగా 9 మాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను. రాజకుటుంబీకులు మిగిలి సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండిరి. కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయునని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజితు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య, కత్తిసాము మొదలగు నేర్చుకును. కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతన, తల్లిదండ్రుల గారాభము చేతన తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన భార్యని దండించుచు తన కామవాంఛ తీర్చుకొనిచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు వినినట్లు ఉండిరి. శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారును నరుకుదనని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటులు తిరుగుచూ ఉండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య, మిగులు రూపవతి. ఆమె అంత చందములు వర్ణించుట మన్మధునికైననూ శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మవలే నిశ్చేష్టుడై కామ వికారముతో ఆమెను సమీపించి తమ కామవాంఛ తెలియజేసిన. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన సేనుందిరానికి తీసుకుని పోయి భోగములు అనుభవించును. ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనిచుండరి. ఇటుల కొంతకాలము జరిగిను. ఇటులను ఆ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారి చంప వలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురును శివాలయమున కలుసుకొనవలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరి ఈ సంగతి ఎటులను పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను. ఆ కామకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢలింగమును మనర్చుకుని సమయమున చీకటిగా ఉన్నది, దీపం ఉండినా బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆమోదపు ప్రమిదిలో ఉంచి దీపము వెలిగించును. తర్వాత వారిరువురును మహానందంలో రతిక్రీడలు నెలసలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదునుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారును ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించును. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలన శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుని పోవుటకు, యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకు అక్కడికి వచ్చిరి.
అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరెలా వచ్చినారు? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములు వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించను. అంత యమకుంకరులు, ఓ భాపడ, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నీ నశించిపోయినవి. కావున వారును కైలాసములకు తీసుకుని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా, ఈ సంభాషణ అంతయు వినిచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తపోప్పులు ఎలాగున్నప్పటికీ మే ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణులకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చరి. వింటివా రాజా, శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగిను. కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపం ఉంచిన వారు జన్మరాహిత్యమొందుదురు. చతుర్థాధ్యాయం 4వ రోజు పారాయణం సమాప్తం.